జూన్ మాసంలో 26వ సంవత్సరం. మరి ఈ యొక్క మిథున రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మిథున రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే ఒక రకంగా చెప్పాలంటే మనస్థిమితం ఉండదు, ఆందోళన ఎక్కువగా ఉంటుంది, భయం కూడా ఎక్కువగానే కలుగుతుంది. ఎందుకు ఆలోచిస్తే తెలియదు, ఎందుకు ఈ భయం కలుగుతుంది, ఎందుకు ఇంత ఆందోళన కలుగుతుంది అని అంటే తెలియదు. ఆ రకంగా సాగే అటువంటి మాసం అంతా కూడా తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిందే. ఒకవేళ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చాలా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తో బుద్ధిని ఉపయోగించి మీ పనులు చక్కదిద్దుకోవాలి. లేకపోతే ఏమవుతుందనంటే మీ సుపీరియర్స్ పాయింట్అవుట్ చేసి మిమ్మల్ని నిలదీస్తారు. మీ సబార్డినేట్స్ పెద్దగా మీతో అనుకూలంగా లేకపోవచ్చు. ట్రాన్స్ఫర్స్ కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. దానివల్ల కొంచెం మీరు బాధపడేటువంటి పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. ఇకపోతే దూర ప్రయాణాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కనుక తీసుకున్నట్టయితే దంపతుల మధ్యన అంత అవగాహన ఉండకపోవచ్చు, కొంత డిస్టర్బ్డ్ గా ఉండొచ్చు. పిల్లలు కూడా కాస్తో కూస్తో మిమ్మల్ని విసిగించేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. పెద్దలు కూడా అనారోగ్య కారణాల వల్ల మిమ్మల్ని బాధించవచ్చు. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో పోస్ట్ పోన్ చేసుకోవడమే మంచిది. సాధ్యమైనంత వరకు తొందరగా వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. వచ్చే నెల నుంచి మొదలుకొని మంచి కాలంలో కనుక తీసుకుంటే శుభ గడియల్లో తప్పకుండా వివాహాలు జరిగిపోతాయి, సంబంధాలు చక్కగా దొరుకుతాయి. లేకపోతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు అర్హత ఉండి అవకాశాలు ఉంటే తప్పకుండా ప్రయత్నాలు చేయండి. కాలాంతరంలో తప్పకుండా వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడనున్నాయి. లేకపోతే ఏదైనా ఖర్చులు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి, రాబడి తక్కువగా ఉంటుంది. అందువలన చాలా భీతి కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రకంగా సాగే ఈ మాసంలో తప్పకుండా మీరు దైవారాధనతో మాత్రమే మీరు నెట్టుకు రాగలరు. ఏం చెయ్యాలి? శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామాల గురించి మీరు తప్పకుండా వినండి. తప్పకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని సదా రక్షించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ మాసంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.